ఇప్పుడు వారు నాకు కూడా ఒకటి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ప్రపంచంలో ఏ ఏ దేశాలు ఏ జరుగుతూ ఉన్నాయి అని గోవా గురించి కూడా చెప్పిండ్రు. గోవాకి సపరేట్ పెడింది సార్ అని కాదు, అంటే అది మొత్తం కూడా దానిపైన సమీక్ష చేస్తారు. వాళ్ళు చెప్పిన అంశంలో రాష్ట్రానికి ఏ చేసినా ప్రజలకు మేలు జరగాలి కానీ కీడు జరగాలి చేయగలిగి వారి ఇచ్చినటువంటి దానిపైన లోతుగా పరిశీలన చేసి ఎంతవరకు కరెక్టు, ఏది చేయాలో ఏది చేయకూడనో రేపు శాసనసభ సమావేశాల్లో కూడా మా సంబంధ అధికారులతో మాట్లాడతాం. ఆ తదనంతరం కూడా దానిపైన, ఎందుకంటే ఇప్పుడు నేను ఏది కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో వారు రీసెర్చ్ చేసినటువంటి ఒక కాగితాన్ని రీసెర్చ్ పేపర్ను ఇవ్వడం జరిగింది. సో ఆ రీసెర్చ్ పేపర్ను నిష్ణాతులతో సంప్రదించి ఏంటిదనేది దానిపైన ఆలోచిస్తాం. మాకేంది ఇప్పుడు ఏం మాట్లాడడం కరెక్ట్గా నాకు దానిపైన అంత లోతుగా దాన్ని విశ్లేషణ చేయలేదు. థ్యాంక్ యూ.